శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులతో శతభిషం నక్షత్రం వారికి మానసిక సంకల్ప పూజ. మీ మనస్సు దృఢమై శరీరం దృఢమై పరిస్థితులు మీకు అనుకూలంగా మారాలంటే ప్రతిరోజు ఉదయం 5 నుండి 6, మధ్యాహ్నం 1 నుండి 2, సాయంత్రం 5 నుండి 7 లోపు 3 వేళలందు పూర్తిగా ఈ నక్షత్ర మానసిక సంకల్పమును మీరు వింటే మీ మానసిక శక్తి దృఢమవుతుంది, మీ నక్షత్ర బలం మీకు పెరుగుతుంది, శ్రీ స్వామివారి దివ్యానుగ్రహం కూడా మీకు కలుగుతుంది. 3 వేళలందు ముదముతో శివునాత్మ పూజ చేయువాడు పుణ్యమూర్తి, పూజ లేక మోక్ష భోగం బుదరుకున కాళికాంబ హంస కాళికాంబ అన్నారు. మీరు శతాభిషం నక్షత్రంలో పుట్టిన వారైతే 1, మీ శతభిషం నక్షత్రానికి అధిపతి రాహు. ఈ రాహుగ్రహ ప్రభావం మీ మనసు మీద ఉంటుంది. మీ మనసు మీద ప్రభావం చూపే మీ నక్షత్రాధిపతి అయిన రాహు తేజస్సును మీరు పెంచుకోవాలి. మీ నక్షత్రాధిపతి తేజస్సు పెరిగి మీ మనసు దృఢంగా ఉండాలంటే ప్రతిరోజు మీరు ఓం వం వరుణాయ విద్మహే వృష్టిప్రదాయ ధీమహి తన్నో శతభిషం ప్రచోదయాత్ అని పఠించి కానీ లేదా వింటూ కానీ రాహునకు నమస్కరించాలి. అప్పుడు రాహు మీకు అనుకూలిస్తాడు, మీ మనసు దృఢమవుతుంది, మీలో మానసిక ధైర్యము పట్టుదల పెరుగుతుంది, మీరు చేపట్టిన పనులు పట్టుదలతో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఇక 2వది, శతభిషం నక్షత్రం వారికి కుంభరాశి అవుతుంది. ఈ కుంభరాశికి అధిపతి శనీశ్వరుడు. ఈ శనీశ్వరుని ప్రభావం మీ శరీరంపై పడుతుంది. కాబట్టి మీ రాష్ట్రాధిపతి అయిన శనీశ్వరుని తేజస్సు మీకు పెరగాలి. ఈ శనీశ్వరుని తేజస్సు మీకు పెరగాలంటే మీరు ఓం కాగధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్ ఓం శ్రీం కుముదినీ శనీశ్వరాయ నమః అని ప్రతిరోజు పఠించాలి. అప్పుడు శని మీకు అండగా ఉంటాడు, మీ శరీరం దృఢమవుతుంది, అనారోగ్యం మీ దరిచేరదు, మీరు సంకల్పించుకున్న పనులన్నీ నిరాటంకంగా మీరు నెరవేర్చుకోగలుగుతారు. ఇక 3వది, మీ పుట్టినప్పటి జన్మకాల దశ రాహుదశ. మీ జీవితంలో మీ వయసును బట్టి మీకు దశలు మారుతుంటాయి. దశలు మారుతున్నప్పుడు మీ పరిస్థితులు కూడా మారుతుంటాయి. మీ దశాధిపతి ప్రభావం మీ పరిస్థితులపై చూపుతుంది. కాబట్టి మీ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారాలంటే మీకు మీ నడుస్తున్న దశాధిపతుల తేజోబలం మీకు పెరగాలి. మీ జీవితంలో మహాదశలు వస్తాయి, వాటిలో అంతర్దశలు వస్తాయి, వాటిలో సూక్ష్మ దశలు అతి సూక్ష్మ దశలు కూడా వస్తాయి. అవి ఒకటి తర్వాత ఒకటి మారుతుంటాయి. అన్ని దశల్లో అన్ని అంతర్దశల్లో 9 గ్రహాల ఆధిపత్యం ఉంటుంది. కాబట్టి మీకు ఏ దశ నడుస్తున్నప్పటికీ నవగ్రహాలు మీకు అనుకూలించాలి. అనుకూలించి మీకు మంచిగా జరగాలంటే మొదట మీకు మీ నక్షత్రాధిపతి తేజోబలం పెరగాలి, మీ రాష్ట్రాధిపతి తేజోబలం మీకు పెరగాలి, నవగ్రహాల దోషాలు కూడా తగ్గాలి. కాబట్టి మీరు ఈ మానసిక నిత్య సంకల్పంను 3 వేళలందు ప్రతిరోజు వినండి. మీ నక్షత్రానికి బలం పెరుగుతుంది, మీకు దైవానుగ్రహం కలుగుతుంది, శ్రీ స్వామివారి దివ్యానుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఇక కలియుగ రక్షణ కవచముతో కూడిన కాలస్వరూప పూజ అను బుక్కును శతభిషం నక్షత్రం వారు మీ నక్షత్రాన్ని అనుసరించి 40 రోజుల్లో 13 మార్లు చదవాలి. మీలో ఎవరికి ఏం కావాలో మొక్కుకొని చదవండి, మీ కోరికలు నెరవేరుతాయి. ఈ బుక్ కావలసిన వారికి, కావాలని కోరిన వారికి ఈ బుక్ పీడిఎఫ్ను మీకు ఉచితంగానే వాట్సాప్లో పంపబడుతుంది. చదివితే మీకు మంచి ఫలితం ఉంటుంది, మీ కోరికలు నెరవేరుతాయి. ఎప్పుడైతే మీరు చదువుతారో అప్పుడు ఈ మానసిక నక్షత్ర పూజా సంకల్పములో మీరు కోరినవన్నీ మీకు నెరవేరుతవి, సమకూరుతవి. ఓం శ్రీం శ్రీ గోవింద మాంబాదేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. ఓం శ్రీం శ్రీమద్విరాట్ విశ్వగాయత్రీ పరబ్రహ్మణే నమః. గుళ్ళల్లో మాత్రమే దేవుడున్న ఎడల తక్కిన జగతికి ప్రభువులెవ్వారు, దైవమే లేనట్టి స్థలమెక్కడున్నది, సోది మోపుటకైన చెప్పండయా.
తెలివున్న మానవుడు తెలివిలేని ఎట్టి జంతువుల జంపగా చూసేనయ్యా. జీవరాశులకెల్ల తండ్రి భగవంతుడు సాటి బిడ్డల జంప క్షమించునా. మానవ రూపంబుతో నున్న పశువులకు దైవతత్వం ఏమి తెలిసేనయ్యా. దేవునికి తనకు గల సంబంధమేమిటో తెలియగోరు వాడే నిజమైన మానవుడు. పరుల మీద బురద చల్లు నట్టి వారు బురదలో పూర్తిగా మునిగేరయ్యా. మోసగాడికి ఎప్పుడు మోక్షమే లేదయ్యా, అట్టివారధికముగా పుట్టేరయ్యా. ఆకలి బాధకు ఓర్వలేకను తల్లి కన్న బిడ్డల అమ్ముకొని ఏనయ్యా. నిలువ నీడ లేక నిరుపేదలందరూ పెంట దిబ్బల పైన పెరిగేరయ్యా. సంపదున్నవాడు స్వర్గమేగుట కన్న సూది బెజ్జములో వంట దూరుట సులువు. సంపద మైకములో మంచి చెడ్డలు లేక సర్వనాశనముంది సచ్చేరయ్యా. బాధ గురువులే గాని బోధ గురువులు అరుదు, భక్తులకు అగచాట్లు వచ్చేనయ్యా. బ్రహ్మమై నేనుండ ఆ భయము మీకేల, భక్తితో నన్ను పూజ చేయండయ్యా. భూమి గడగడవనికి నిలిచేనయ్యా, పర్వతంబులు కూలిపోయేనయ్యా. పాపకర్ముల భారమెచ్చేనయ్యా, భూదేవి గోడుమని ఏడ్చేనయ్యా. ఎంత పండితుడైన ఎన్ని విద్యలుయున్న కాసులున్న వాని కుక్కేనురా. పదుగురి రక్తంబు పీల్చె త్రాగేవాని పంచలో మహాలక్ష్మి వసించురా. నావారు అనుచూను మురిసిపోతుంటావు, ఎప్పుడో ఒకనాడు నిన్నెడిచిపోతారు. లేని భ్రమలే నిన్ను ఏడిపించుచున్నవి, భగవంతుడొక్కడే నీ వాడురా. విలాస కేంద్రముగా వెంకటాచలమౌను, వెంకటేశుని ఘనత మరిచేరయ్యా. ధనమదాంతము తోడ దైవంబునే మరచి గోవిందయ్యను భక్తి తుడిచేరయ్యా. ఆకాశమంతయు ఎర్రగా మారేను, అర్ధరాత్రి వేళ రక్త వర్షము కురియు. అడవిలోని జంతులూర్లపై బడియేను, దుర్మార్గులందరిని చంపేనయ్యా. కలకత్త కాలియో ఉగ్ర రూపము దాల్చి ప్రజల రక్తము త్రాగవచ్చేనయ్యా. పాపులందరి చూసి పకపక నవ్వేను, అది ఏమి చిత్రమో తెలియండయా. ఓం శ్రీం శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః.